అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. గత కొద్ది రోజులుగా వ్యక్తిగతంగా బిజీగా ఉండటం వలన వీడియోస్ చేయలేకపోవడం జరిగింది. అయితే ఈరోజు ఒక ఇన్సిడెంట్ చూసిన తర్వాత వీడియో చేయాలి అని చెప్పి నేను చేయటం జరుగుతూ ఉంది. అది అందరికీ తెలుసు. రామరాజ్యం పేరుతో కొంతమంది దుండగులు ఒక టెంపుల్ ప్రీస్ట్ మీద దాడికి దిగడం జరిగింది. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో, పురోహితులు ఎవరైతే ఉన్నారో, రంగరాజన్ గారి మీద విపరీతమైనటువంటి దాడి చేయడం జరిగింది. అయితే ఆ సంస్థ యొక్క సైద్ధాంతిక చర్చ ఎట్లా ఉంది అనేది మనం వాళ్ళ నెట్లో కానీ లేకపోతే వాళ్ళ యూట్యూబ్లో కానీ మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా వారి ప్రవర్తన, వారి సిద్ధాంతం ఉంది. ఎందుకంటే సాధారణంగా ఏ సిద్ధాంతమైనా భారత రాజ్యాంగానికి కట్టుబడి భారత రాజ్యాంగం నిర్దేశించినటువంటి పరిధిలో మాత్రమే ఏ సంఘమైనా తమ కార్యకలాపాలు చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ సంస్థ మోటివ్ ఏంటి అని అంటే, హిందువుల్ని రక్షించటంలో దేవాలయాలు కానీ, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, లేకపోతే ఏ వ్యవస్థ అయినా, న్యాయమూర్తులైనా, జ్యుడిషియరీ అయినా అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. కాబట్టి ఆ బాధ్యతని రామరాజ్యంగా మేము తీసుకొని మేము హిందువుని ప్రొటెక్ట్ చేస్తాం. కాబట్టి మాకు సైన్యం కావాలి, డబ్బులు కావాలి. కాబట్టి దేవాలయాల మీద దాడి చేసి ఆ దేవాలయాల మీద ఉన్నటువంటి డబ్బుని కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి అనుచరుని లేదా ఫాలోవర్స్ని, భక్తుల్ని అందరినీ కూడా ఈ రామరాజ్యంలో కలిపివేయాలి. అందుకు ఆ రామరాజ్యం ఫౌండర్ ఎవరైతే ఉన్నాడో వీర రాఘవరెడ్డి అనే అతను కూడా అల్టిమేటం జారీ చేశాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చాలా దేవాలయాలు తిరిగాడు, చాలామంది పండితులతో కూడా మాట్లాడి మీకు ఏమీ తెలియదు, మీరు ఈ ధర్మరక్షణ కోసం మీరేం పాటుపడరు అని చెప్పి వాళ్ళని బహిరంగంగా అంటూనే వారికి ఒక థ్రెట్ కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా కొన్ని ఎండోమెంట్ పరిధిలో ఉన్న దేవాలయాల్లోకి వెళ్ళాడు. కానీ ఎండోమెంట్ పరిధిలో దేవాలయాలంటే వెంటనే పోలీస్ ఫోర్స్ వస్తుంది. కాబట్టి వారిని టచ్ చేయకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉంది. సో కాబట్టి ఆయన టార్గెట్ చేసి నీ భక్తుల్ని, నీ గుడి ఆదాయాన్ని మొత్తాన్ని మాకు సరెండర్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి ఈ ఎక్స్ట్రీమ్ గ్రూపుల ఐడియాలజీ ఎలా ఉంటుంది అంటే, మనకి చరిత్రలో చూసుకుంటే ఇప్పుడు ఇండియన్ ముజాహిదీన్ ఐఎం అంటారు. అంటే ఈ ఇండియన్ ముజాహిదీన్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే రాడికల్ ఫోర్స్ ద్వారా, అంటే జిహాదీ ద్వారా, గెరిల్లా పోరాటాల ద్వారా సమాజంలో అశాంతిని రేకించైనా సరే ముస్లిం మతరాజ్యన చేయాలి అని చెప్పి ఇండియన్ ముజాహిదీన్ యొక్క లక్ష్యం. దానిలో భాగంగానే ఈ భారతదేశంలో ఎన్నో చోట్ల బాంబులు పెట్టడం, అలజడికి గురి చేసింది. అలా విధంగా సిమి అనే ఇంకొక ఆర్గనైజేషన్, స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అని సిమి. ఈ సిమి కూడా ఏంటి అని అంటే ఈ జిహాదీ పద్ధతిలో ఇస్లాం మతరాజ్యాన్ని స్థాపించాలి అని చెప్పి ఈ ఎక్స్ట్రీమ్ విధానాన్ని అవలంబించారు. అలాగే మనకి నక్సల్ భావజాలం కూడా ఎలా ఉంటుంది అంటే, ఎక్కడో ఆదివాసీలని, కొండల గిరిజనుల నుంచి అలా ఒకటి ఆక్యుపై చేసుకుంటూ చివరికి నగరాలని ఆక్యుపై చేసుకుంటూ జనతా ప్రజాస్వామిక విప్లవాన్ని సక్సెస్ చేసి మేము రాజ్యాధికారం చేపడతాము అని చెప్పేదే నక్సలిజం. కాబట్టి ఇలాంటి ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్న పరిస్థితులు అన్ని ఆర్గనైజేషన్స్ చివరికి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, అదేవిధంగా ఆ సంస్థ వినాశనానికి దారితీసింది. అంటే భారత రాజ్యాంగం ముందుగానే, భారత రాజ్యాంగ రూపకర్తలు ఎవరైతే ఉన్నారో, నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది అనే భారత రాజ్యాంగాన్ని చాలా సమున్నతంగా తీర్చిదిద్దారు. భారతదేశం మీద మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో ఎప్పుడైనా యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలో భాగంగానే వారన్ని పకడ్బందీగా భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఎప్పుడైనా సరే రాజ్యాంగ పరిధి దాటి కనుక ఏ సంఘమైనా, ఏ మనిషి అయినా ప్రవర్తిస్తే ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ వచ్చేస్తుంది, వారిని అరెస్ట్ చేయటం, వారికి తగిన శిక్ష వేయటం జరుగుతుంది అని చెప్పి చాలా పకడ్బందీగా మన రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం జరిగింది. మన ప్రియాంబుల్ చదివితే కూడా భారత రాజ్యాంగాన్ని మేముగానే ఇచ్చుకుంటున్నామని చెప్తున్నాం. కాబట్టి ఇలాంటి ఎక్స్ట్రీమ్ విధానంతో మనం ఒక సైన్యాన్ని తయారు చేయటం,
హిందువులను రక్షిస్తామనే పేరుతో ఒక సైన్యాన్ని, ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి వారి గుడుల్ని, ఆస్తుల్ని వాళ్ళ స్వాధీనంలో తీసుకోవాలనే ఒక కుటిల యత్నం ఏదైతే ఉందో, అంటే సమాజంలో అలజడి రేపుదామనే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఖండించాల్సినటువంటి విషయం. అదేవిధంగా ఇలాంటి సంస్థలు ఈ భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ట్రీమ్ విధానాన్ని, ఈ ఫనటిక్ వే ఆఫ్ అప్రోచ్ అంటారు, ఈ ఎక్స్ట్రీమ్ విధానంలో ఎవరైతే వెళ్ళారో అందరికి నష్టమే జరిగింది. ప్రధానంగా వాళ్ళకి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. మేము అందరికంటే గొప్పవాళ్ళం, మేము సపరేట్. అదేవిధంగా ఒక హయ్యర్ కాజ్ కోసం మేము పోరాడుతున్నాం. మీరందరూ కూడా రామరాజ్యంలోకి వచ్చేస్తే మనందరం రామరాజ్యం స్థాపిస్తాం కాబట్టి ఇది ఒక హయ్యర్ కాజ్. మీరు సెల్ఫ్ సాక్రిఫైషన్ సాక్రిఫై చేయాలి, చేసి ఆ హయ్యర్ కాజ్ కోసం మీరు ప్రయత్నం చేయాలని ఒక డెల్యూషన్లో వాళ్ళని ఒక భ్రమలో పెట్టేస్తారనమాట. ఇదే ప్రతి ఆర్గనైజేషన్లో జరిగేది. అంటే మేము, మిగతా వారందరూ, మేము ఈ ఆర్గనైజేషన్లోకి వచ్చిన అందరూ రామరాజ్యంలో ఉన్నవాళ్ళు, మిగతా అందరూ రావణ రాజ్యంలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఎవరైతే మన ఆర్గనైజేషన్లోకి రారో వారందరి మీద దాడి చేసి వారి ఆస్తులను తీసుకుని మన సైన్యంలో కలిపేయాలి. కాబట్టి ఇటువంటి ఎక్స్ట్రీమ్ విధానాలు ఉన్న వాళ్ళని మనకి ఆదిలోనే తుంచివేయాలి. అదేవిధంగా అతన్ని చూస్తే చాలా ఒక సైకిక్ నేచర్లో ఏదో భయభ్రాంతులకు గురి చేసేలాగా వీడియోలు పెట్టడం, 4-3 సెక్షన్లు బట్టి అవి మాట్లాడటం, అదేవిధంగా ఏదో భగవద్గీతలో 2 శ్లోకాలు బట్టి మాట్లాడడం అని చెప్తున్నాడు. వాస్తవానికి ఈ దేశంలో ఎవరైతే భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో భయాన్ని ఎదుర్కొనే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. వీడు భయపెట్టినంత మాత్రాన ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ దేశంలో వీరులకు కొదవలేదు, ధీరులకు కొదవలేదు. అలాగే శాంతిని నమ్మి భారత రాజ్యాంగానికి కట్టుబడి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఉండేటువంటి దేశాలకి కొదవలేదు. కాబట్టి ఇలాంటి పురుగులు ఏదో భయపెట్టి జనాల్ని భయభ్రాంతులకు గురి చేద్దాం అనుకునే అతి ఊహ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా రేపొద్దున వాళ్ళని ఎలిమినేషన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తారో వాళ్ళకి చాలా సందర్భాల్లో ఎలిమినేషనే జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వికృత పోకడలు ఇప్పటికైనా సరే మతం పేరుతో, దేవుడి పేరుతో ఆపితే చాలా బాగుంటుంది. అదేవిధంగా మత రాజ్య స్థాపన, అందుకని భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే మతరాజ్యం, అది హిందూ మత రాజ్య స్థాపన అయినా, ముస్లిం మత రాజ్య స్థాపన అయినా, క్రైస్తవ మత రాజ్య స్థాపన, ఏ మత రాజ్య స్థాపన జరిగినా ఉన్మాదులే ముందుకు వస్తారు. అందరికీ తెలుసు, ఉన్మాదులే ముందుకు వస్తారు. చరిత్ర కూడా ఇదే చెప్తుంది. కాబట్టి మతాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. గడప దాటితే రాజ్యాంగం ఫోర్స్లోకి వస్తుంది. అందుకనే ఆయన కొట్టేటప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు, నేను రాజ్యాంగాన్ని ఫాలో అవుతాను, నాకు రాజ్యాంగమే. రంగరాజన్ గారు కూడా, ప్రీస్ట్ కూడా రాజ్యాంగమే నాకు అల్టిమేట్ అని చెప్పాడు. ఆయన ఎంత గొప్పగా చెప్పాడు. వాస్తవానికి చాలామంది ఏంటంటే హిందూ భావజాలంలో హిందూ మతరాజ్యాన్ని స్థాపించాలనే ఆలోచనతో చెప్తూ ఉంటారు. కానీ ఆయన అక్కడ చెప్పలా, నేను రాజ్యాంగాన్ని కట్టుబడిన రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాను అని చెప్పాడు. అది చాలా గొప్ప విషయం. కాబట్టి మతరాజ్య స్థాపన జరగాలి అని ఆలోచించే వాళ్ళందరికీ ఈ భారతదేశంలో కుదరదు. మతాన్ని గొప్పగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మా మతం పట్ల ఇబ్బంది కలుగుతుంది, ఇతరులు మా మతాన్ని కన్వర్ట్ చేస్తుంది, మా మతాన్ని ఇబ్బంది పెడుతున్నారంటే ఖచ్చితంగా నువ్వు పోరాడొచ్చు, మాట్లాడచ్చు. దాని గురించి వాళ్ళ ప్రత్యేకమైన హక్కుల కోసం పోరాడొచ్చు, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా వెళ్ళి అక్కడ మెజారిటీ మతాన్ని కాదని ఆ మెజారిటీ మతాన్ని చీల్చినప్పుడు వాడి సంస్కృతి, వాడి ఆచారం, వాడి కట్టుబాట్లన్నీ నాశనం అవుతాయి. కాబట్టి భయం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాడికి హక్కులు ఉండాలి. మన దేశంలో కూడా మెజారిటీ మతస్థులకి మైనారిటీ లాగానే మెజారిటీ మతస్థులకు కూడా హక్కులు ఉండాలి. వారి జీవన విధానాన్ని కానీ వారి సంస్కృతిని కానీ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడచ్చు. కానీ దాంట్లో అదొక ఆసరాగా తీసుకొని, మతాన్ని ఒక ఆసరాగా తీసుకొని మిలిటెంట్ కార్యకలాపాలు చేస్తామంటే రాజ్యం చూస్తూ ఊరుకోదు, ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా యూట్యూబ్లో ఒక భయంకరమైన వీడియోస్, ఒక విలనటిక్ ఫేసులు పెట్టి జనాల్ని బెదిరిద్దామంటే భయపడే నేచర్ ఉన్నోళ్ళు ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎవరు ఉండరు. ఖచ్చితంగా వాడికి థ్రెట్ వస్తే మాట్లాడతారు, ఎదుర్కొంటారు. కాబట్టి ఇలాంటి వింత పోకడలు, సైకిక్ బిహేవ్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రంగరాజన్ గారి మీద జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం నేను తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.